హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే, ముందు వీడియోలో చెప్పాను కదా! మీషో సెల్లర్‌గా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి. సో, స్టార్ట్ చేయాలి అనుకుంటే జీఎస్టీ నంబర్ ఒకటి కావాలి. ఎన్రోల్‌మెంట్ నంబర్ ఒకటి కావాలి. జీఎస్ నంబర్ అంటే ఆల్ ఓవర్ ఇండియా మనము సప్లై చేయాలనుకుంటే జీఎస్టీ నంబర్ కావాలి. లేదు మన స్టేట్‌లోనే చాలు అని అనుకుంటే ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకుంటే చాలు. జీఎస్టీ నంబర్ అయితే కొంచెం పెద్ద ప్రాసెస్ అండ్ మనీ కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. అదే ఎన్రోల్‌మెంట్ అయితే ఫ్రీగా మనం చేసుకోవచ్చు. వితిన్ మినిట్స్‌లో మనకి ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది వచ్చేస్తది. సో, నేను మీషో వితౌట్ జీఎస్టీ అనేది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మీషో సప్లయర్‌కి క్రోమ్‌కెళ్ళి మీషో సప్లయర్ అని కొడితే అక్కడ మనకు ఓపెన్ అవుతది. ఓపెన్ అయ్యాక మన నంబర్ ఎంటర్ చేయాలి. సో, ఓటీపీ ఒస్తది. ఓటీపీ కూడా ఎంటర్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అయితది. ఈ పేజ్ ఓపెన్ అయ్యాక మీకు జీఎస్టీ నంబర్ ఉందా లేదా అని అడుగుతది. నో కొడితే తర్వాత మనకి ఎన్రోల్‌మెంట్ ఐడీ గెట్ ఇట్ నౌ అని చెప్పి ఒస్తది. సో, ఎన్రోల్‌మెంట్ ఐడీ మీద అక్కడ మనం ప్రెస్ చేసి గెట్ ఇట్ నౌ దగ్గర ప్రెస్ చేస్తే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతది. తర్వాత పైది కాకుండా కింద ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ ఉంది కదా! యాస్ ఎ సప్లయర్ త్రూ ఈకామర్స్ అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేశాక ఇక్కడ ఇదంతా ఓపెన్ అవుతది. ఈ ట్యాబ్ మొత్తం. ఈ ట్యాబ్ అంతా ఓపెన్ అయ్యాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళడిగేది మనం ప్రొవైడ్ చేయాల్సొస్తది. సో, మీకది ఎలా ఏమేమి ఇవ్వాలి అనేవి కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ నేమ్ యాస్ పర్ పాన్ అంటే పాన్‌లో మీకు ఏ నేమ్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అదే ఇవ్వాలి. అంటే మనకి మన పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఎన్రోల్‌మెంట్ ఐడీ ఉండాలంటే పాన్ కార్డ్ ఉండాలి. సో, పాన్ కార్డ్ నంబర్ ఇస్తావు. తర్వాత నీ పేరు అన్నీ నీకు తెలిసినవన్నీ అక్కడ ఎంటర్ చేస్తావు. నీ ఈమెయిల్ అడ్రెస్, నీ అడ్రెస్, నీ డిస్ట్రిక్ట్, నీ విలేజ్, నీ లొకాలిటీ, నీ స్టేట్ అండ్ అక్కడ మ్యాప్‌లో కూడా నువ్వు ఏదైతే నీ అడ్రెసో అది మ్యాప్‌లో నువ్వు చేస్తావు. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ నంబర్ అని అడుగుతుంది కదా! హెచ్ఎస్ఎన్ నంబర్ ఏంటంటే మనము ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం మీషోలో పెట్టాలి అనుకుంటే దానికొక హెచ్ఎస్ఎన్ నంబర్ అని ఉంటుంది. అది మీకు తెలియకపోయినా పర్లేదు. గూగుల్‌లోకెళ్ళి మీరు ఈ జ్యువెల్లరీ అనుకో ఇమిటేషన్ జ్యువెల్లరీ కాబట్టి హెచ్ఎస్ఎన్ నంబర్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెల్లరీ. అది నేను ఎలా మీకు సెర్చ్ చేయాలో కూడా చెప్తాను. ఇంగోండి చూడండి జ్యువెల్లరీ కాదు ఇమిటేషన్ జ్యువెల్లరీ అని కొట్టాలి. మళ్ళీ జ్యువెల్లరీ అంటే అది చాలా జ్యువెల్లరీస్ చూపిస్తది. లైక్ గోల్డ్ జ్యువెల్లరీ అలాగా. అలా కాకుండా మీకు ఇమిటేషన్ జ్యువెల్లరీ హెచ్ఎస్ఎన్ నంబర్ అని వస్తే మీకు అక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే చూడండి 7117 అని వచ్చింది కదా! సో, ఈ 7117 అనేది మనం అక్కడ ఎంటర్ చేస్తే సో, దాని యొక్క హెచ్ఎస్ఎన్ నంబర్ బట్టి అదొస్తది. అది మనం క్లిక్ చేయాలి. అలా 5 కమోడిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మన మనము పెట్టే ఐటెమ్‌కి సంబంధించినవి. పెట్టాక కింద క్యాప్చా మనం ఎంటర్ చేయాలి. తర్వాత ప్రొసీడ్. ప్రొసీడ్ కొట్టిన వెంటనే మీకు ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది క్రియేట్ అయిపోద్ది. అది క్రియేట్ అయిపోయిన వెంటనే మీ యొక్క జీమెయిల్‌కి మీ ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది వస్తది. నేను అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో, మీరు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, మీకు పాన్ అనేది ఉండాలి. ఎన్రోల్‌మెంట్ ఐడీ కావాలి అంటే. ఇదిగోండి చూడండి ఇలా వస్తది మీకు. ఎన్రోల్‌మెంట్ ఐడీ. ఎన్రోల్‌మెంట్ ఐడీ వచ్చిన వెంటనే మళ్ళీ మీరు మీషో సప్లయర్ హబ్‌కెళ్ళి మీ నంబర్ మీరేదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది ఇవ్వాల్సుంటది. తర్వాత మీకు సప్లయర్ హబ్ అనేది ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయ్యాక ఇక్కడ బై బార్‌కోడ్స్ అంటే మనము మీషో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సెల్లర్‌గా బార్‌కోడ్ ఉన్నది మనం మీషో కవర్ కొనుక్కుంటే కొంచెం మంచిదనమాట. మీషోలో మనము ఐటెమ్ అనేది సెల్ చేయాలంటే కొంచెం ఈ బార్‌కోడెడ్ కవర్స్ ఉంటే బెటర్. సో, మనం ఇది తీసుకోవాలని ఎలా తీసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తర్వాత ఇక్కడ చూడండి హోమ్ పేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా! మనం ఎప్పుడైతే కేటలాగ్ అనేది అప్‌లోడ్ చేస్తామో ఇవన్నీ మనకి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. అవి కూడా మీకెలా చేయాలో చెప్తాను. మీరు నా వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా స్కిప్ చేయకుండా ఫాలో అయితే మీకన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ వీడియో కూడా మీరు చూస్తే ఈ సెకండ్ వీడియో అనేది అర్థమవుతది. సో, మీరు నా వీడియోస్ కంటిన్యూయస్‌గా చూడండి. చూస్తే మీకు ప్రతీదీ అర్థమవుద్ది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా! తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్‌లో చేయండి.